హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, పారిజాతం పువ్వులు కుండీలో అయినా పర్వాలేదు, బాగానే వస్తున్నాయి. ఎంత బాగుంటాయో ఫ్లవర్స్. కాడలు ఎర్రగా ఉండి వైట్గా ఉంటాయి కదా, చూడటానికి అందంగా అనిపిస్తాయి పువ్వులు. మనం గార్డెన్లోకి వస్తే సాయంత్రం వేళల్లో 7:30 7 గంటలు దాటిన తర్వాతే ఈ పువ్వులు ఇప్పుకుంటాయి. చాలా అందంగా ఉంటాయి కూడా. మన అంకుల్ గారు ఏమన్నా వాసన వచ్చే పువ్వులు వేయి ఇవన్నీ ఏమీ రావట్లేదు అనేవాళ్ళు. గులాబీలు ఒకటి మంచి వాసన వస్తాయి, పారిజాతం ఒకటి, మల్లెపూలు ఉన్నాయి, మల్లెపూలు వస్తాయి. అప్పుడప్పుడు బీర పువ్వులు కూడా, బీరకాయ పాదు ఉంటుంది కదా, ఆ పువ్వులు కూడా మంచి వాసనే వస్తాయి గార్డెన్లో. చూడండి, వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు అంకుల్ గారు, అది కూడా నైటు. మందార పూలు ఇలాంటివన్నీ ముడుచుకుపోతాయి కదా, అసలు ఏమి పువ్వులు ఉండవు. వాళ్ళకి అంత ఫీలింగ్ ఉండదన్నమాట. నేను ఎప్పుడు చూస్తుంటాను కాబట్టి నాకు బాగా అనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు వాళ్ళకి నైట్ పూట ఉండే పువ్వులు ఉంటే బాగా అనిపిస్తుంది అనుకుంటా. మొన్న అయితే ఎప్పుడు రారు, డైలీ రారు, ఎప్పుడన్నా ఒకసారి వస్తారు. ఆ వచ్చిన టైంలో ఏమీ ఉండవు కదా పైన, అలా అనిపిస్తుంది అనుకుంటా. మొన్న ఒకసారి వస్తే 7 గంటలకు వచ్చారు, 7:30కి అట్లా. ఈ ఫ్లవర్స్ మంచి వాసన, అసలు గాలి వస్తున్నప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మల్లెపూలు ఉన్నాయి ఆ రోజు. ఎంత బాగా అనిపించిందంట. ఇక నేను కిందకి వెళ్ళిపోతానన్నా కూడా ఆయన ఇక్కడే ఉంటానని 1 గంట పైనే కూర్చున్నారు. అలా ఉంటుంది అన్నమాట ఫీలింగ్ అనేది. ఫ్లవర్స్ అంత ఇష్టంగా ఎప్పుడు కూర్చోలేదు గార్డెన్లో. ఎందుకని అడిగితే ఏం చెప్పారు, అవన్నీ కుండీల నిండా మట్టి, కింద వాటరు అవన్నీ ఉండి నాకు చిరాకు అనిపించింది. బిల్డింగ్ పాడైపోయిద్దని టెన్షన్ వచ్చింది. అందుకే నాకు పైకి వస్తే కూర్చోవాలనిపించలేదు. ఇప్పుడు స్టాండ్లు పెట్టాం కదా, చాలా బాగుంది. మంచిగా పైకి వెళ్ళిపోయి బిల్డింగ్ ఆరిపోయి నీట్గా మంచిగా కనిపిస్తుంది. అందుకనే ఇష్టంగా అనిపించి కూర్చున్నానని చెప్పారు. అది నా తప్పు కాదు కదా, అడిగినప్పుడు చేయాలి. అలాంటివి అరేంజ్ చేస్తే మనకి రిస్క్ ఉండదు. నేను కష్టపడ్డానుగా, బకెట్లతో వాటర్ పోసుకొని ఎత్తి పక్కన పెట్టి ఇలాంటివన్నీ ఊడ్చడం, కడగడం, వర్షం వచ్చినప్పుడు చాలా పని ఉండేది కదా నాకు కూడా. ఇప్పుడు అసలు ఎంత ఈజీగా ఉందో, పైప్ పెట్టేస్తున్నా వాటరు అయిపోతుంది. వర్షం వచ్చినప్పుడు అయితే టెన్షన్ అనమాట. ఆ కుండీల కింద వాటర్ ఉంటే తిడతారని అవి కడగాలి కడగాలి అన్నట్టు. ఇప్పుడు ఏముంది, ఆరిపోతుంది. వర్షం వచ్చినప్పుడు ఇంకా నాకు నచ్చినప్పుడు నేను కడుగుతాను, ఊడుస్తాను, అంతే. అలా ఉందన్నమాట పైన. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసంబీ గార్డెన్.